హాయ్ ఫ్రెండ్స్ అందరిలాగా ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ డిప్లొమా 2025కి సంబంధించి ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి? దాంతో పాటు ఎగ్జామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? అట్లాగే ఎగ్జామినేషన్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఏ సెమిస్టర్ వాళ్ళు, అలాగే ఏ రెగ్యులేషన్ వాళ్ళు దీనికి సంబంధించి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ యొక్క సప్లిమెంటరీ రాయొచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ మొత్తం డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. అట్లాగే ఈ ఇన్స్టెంట్ సప్లై రాసిన వాళ్ళు ఈ సెట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా, లేదంటే ఈ సెట్ కౌన్సిలింగ్ అనేది ఇన్స్టెంట్ సప్లై ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వస్తుందా లేదా అని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇట్లాగా మీరు లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వచ్చి ఏపీ ఈ సెట్ సంబంధించి వీడియోస్ కానివ్వండి, ఏపీ డిప్లొమాకి సంబంధించి రిజల్ట్స్ కానివ్వండి, సో అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో అదే కూడా లైక్ చేయండి, ఓకే? లైక్ చేస్తే మోటివేషన్ వస్తుంది కాబట్టి సో లైక్ అయితే చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు రాబోయే వీడియోస్ అన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ మీకు రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి డిప్లొమాకి సంబంధించి C20, C16 వాళ్ళ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఎవరైతే డిప్లొమాకి సంబంధించి C20 వాళ్ళకి, C16 వాళ్ళకి రిజల్ట్స్ రిలీజ్ చేశారండి. అయితే ఇక్కడ మనకి డిప్లొమాకి సంబంధించి C23 వాళ్ళకి మనకి ఇంకొక వారం గ్యాప్ లో, అంటే ఒక 5 to 7 days గ్యాప్ లో అయితే మనకి C23 వాళ్ళకి కూడా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట. దాంతో పాటు చూసుకున్నట్లయితే మనకి ఇన్స్టెంట్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది మనకి 2-3 రోజుల్లో రాబోతుంది. సో ఆ నోటిఫికేషన్ లోనే మనకి ఎగ్జామినేషన్ డేట్స్, టైం టేబుల్ ప్రొవైడ్ చేస్తారనమాట. అట్లాగే ఎవరు ఎలిజిబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి. అయితే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా మనకి ఎవరు ఎలిజిబుల్ అనుకున్నట్లయితే, ఎవరైతే మనకి దీనికి సంబంధించి ఫిఫ్త్ సెమిస్టర్, అంటే ఫైనల్ సెమిస్టర్ కానివ్వండి, లేదంటే ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరైతే రాస్తారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళైతే మాత్రం ఈ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. ఎవరైతే ఫిఫ్త్ సెమిస్టర్ ఈ ఇయర్ లో రాస్తారో, ఈ ఇయర్ రాసి ఫెయిల్ అవుతారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. అంటే C20 వాళ్ళు ఈ ఇయర్ లో థర్డ్ ఇయర్ లోని ఫిఫ్త్ సెమిస్టర్ రాసిన వాళ్ళు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫస్ట్ రాసిన వాళ్ళైనా సరే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెకండ్ రాసిన వాళ్ళైనా సరే, అంటే వెళ్ళిన వాళ్ళైనా సరే, వాళ్ళు మన దీనికి సంబంధించి ఫిఫ్త్ సెమిస్టర్ రాసి ఫెయిల్ అయితే వాళ్ళకి ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ పెడతారనమాట. వాళ్ళకి మాత్రమే పెడతారండి, మిగిలిన వాళ్ళకి పెట్టరు. అయితే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు ఉండే అవకాశం ఉంది అనుకున్నట్లయితే జూన్ మధ్యలో అయితే మనకి సెకండ్ వీక్ కాదు కానీ థర్డ్ వీక్ అయితే మనకి, థర్డ్ వీక్ లేదా ఫోర్త్ వీక్ అయితే మనకి ఇన్స్టిట్యూట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జరుగుతాయి. అదే విధంగా మనకి ప్యారలల్ గా ఈ సెట్ సంబంధించి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడున్న అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరిగినంత వరకు కూడా ఈ సెట్ కౌన్సిలింగ్ అయితే ఆగదనమాట. ఈ సెట్ కౌన్సిలింగ్ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పూర్తి అయితే అయిపోతుంది. సో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకే? ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఏపీ ఈసెట్ 2020 సంబంధించి సెకండ్ ఫేజ్ కి ఎలిజిబుల్ అవుతారు తప్పిస్తే ఫస్ట్ ఫేజ్ కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. వాళ్ళ రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా సరే ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పూర్తి అయితే అయిపోతుంది. ఎవరైతే ఫిఫ్త్ సెమ్ లో రెగ్యులర్ గా పాస్ అయిపోయారో సో వాళ్ళకైతే మాత్రం యథావిధిగా ఎగ్జామ్ జరుగుతుంది. అదే విధంగా ప్రీవియస్ గా ఎవరైతే ఫెయిల్ అయ్యి సో ఇప్పుడు మొత్తం రిలీవ్ అవుట్ అయ్యారో వాళ్ళకి కూడా జరుగుతుంది అనమాట. అదే విధంగా ఈ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఈ యొక్క ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే డిప్లొమాకి సంబంధించి రిజల్ట్స్, నోటిఫికేషన్, టైం టేబుల్స్ మొత్తం అన్ని కూడా మన యూట్యూబ్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తే గంట క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకున్నాక మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికైతే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని క్లోజ్ చేసి అందరూ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తారా? సో లైక్ చేసిన తర్వాత మనకి వీడియో అయితే ఎండ్ చేయండి అనమాట. థ్యాంక్ యూ. బాయ్.